నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అధర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి. గురుగారు, ప్రతి నెల కూడా ఏ రాశి వారికి ఎలా ఉంది అని ప్రిడిక్షన్ అయితే ఇస్తూనే ఉంటారు మీరు. మళ్ళీ ఈ సెప్టెంబర్ రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఏ రాశి వారికి ఎలా ఉంది అని అంటారు? ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉంది ఈ సెప్టెంబర్లో? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఫస్ట్గా ఏలినాటి శని జరుగుతోంది. ఓకే. ఏలినాటి శని జరిగినప్పుడు అందరూ మీ మీద పడిపోతారు. అందువలన నువ్వు మంచిగా సూపర్ డ్రెస్ వేసుకున్నావు, దిష్టి పెట్టేస్తారు, నరఘోష. మీరేమీ అవతల వాళ్ళని అనరు, అయినా సరే వాళ్ళు మీరేదో అనేసారని చెప్పేస్తారు. ఓకే. ఈ రకంగా మీరు చెయ్యనిటువంటి తప్పుకి మీరు బలైపోతారు. ఓకే. ఇప్పుడు మేషరాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో ఈ యొక్క శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అందువలన స్త్రీలందరూ కూడా వ్యతిరేకమైపోతారు. అత్తగారులు రివర్స్ అయిపోతారు, భార్యలు రివర్స్ అయిపోతారు. మేషరాశి వాళ్ళకి ఆడవారితో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అత్తగారు వాళ్ళు కట్నం ఇవ్వలేదు అని మనం అడిగేయాలా అని అవతల వాళ్ళు కనుక ఎక్కిస్తే వాళ్ళ తల్లి కానీ తండ్రులు కానీ, ఈ పెళ్లి కొడుకు తల్లి కానీ తండ్రులు కానీ రెచ్చిపోకూడదు. కట్నం సంగతి దేవుడికి ముందు కాపురం వెళ్ళిపోద్ది. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ యొక్క రవి మనకి సింహరాశిలో ఉండి చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి ఇచ్చాడు మొదట హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి చక్కగా ఈ యొక్క రవి కొన్ని అడ్డంకుల్ని ఇంతకుముందు పెట్టినవన్నీ కూడా తీసేస్తాడనమాట. ఓకే. ఎలాంటి అడ్డంకులు గురుగారు? ఉద్యోగంలో కొంచెం ఎక్కువ వర్క్ ఉండడం, ఇతరులందరూ కూడా మనకి వాళ్ళు సహాయం చేయకపోవడము. తర్వాత ఈ యొక్క శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడు అవుతున్నాడు అనమాట. కొంచెం 15వ తేదీ దాటిన తర్వాత తులారాశిలోకి. ఓకే. అందువలన స్త్రీల నుంచి ఈ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ 3-4 వారాల్లో ఈ రవిగ్రహము కూడా మంచి స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి జీతం తీసుకొస్తుంటే భార్య ఏమందు, డబ్బులు తీసుకొస్తుంటే అట్లా అనమాట బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అటువంటి వాళ్ళు వ్యవసాయంలో మంచి కోట్లు గడించుతారు. ఓకే. అందరూ టమాటాలు పండిస్తే వీళ్ళు అవి పండించరు. మంచి రైసు గీసు పండించి లాభాలు తీస్తారు. టమాటాలు పండించారు కానీ రేట్లు లేవు. ఏం చేయాలో తెలుసుకోవాలి. టమాటాలు తెచ్చి హైదరాబాద్లో అమ్ముకుంటే బ్రహ్మాండమైన రేట్ వస్తుంది, కానీ హైదరాబాద్లో అమ్మలేరే. ఆ పల్లెటూరు నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ అది, అందుకే కిలో చాలా తక్కువ రేటు పడుతుందండి అంటారు. ఇక్కడ అదే కిలో ఇక్కడికి వచ్చేసరికి 20 రూపాయలు అయిపోద్ది. అక్కడ రూపాయి కూడా కొనరు. ఆ టైపులో వ్యవసాయం చేస్తున్నారు. రైతులు చేసేటటువంటి ఈ యొక్క వ్యవసాయం ఖర్చులు, అప్పులు ఇవన్నీ కూడా తీరిపోతాయి. కాస్త పర్లేదు మేషరాశి వాళ్ళకి. ఓకే, మేషరాశి వారికి. లేకపోతే శని వక్రించడం వల్ల మేషరాశి వాళ్ళకి కొన్ని లాభాలు జరుగుతాయి. మీన రాశిలో ఉన్నాడు. ఎలాంటి లాభాలు గురుగారు? ఆర్థికంగా పుంజుకుంటారు. గత నెల కంటే కూడా ఈ నెలలో మంచిగా డెవలప్మెంట్ అనేటటువంటిది సాగింది. ఏ విధంగా డెవలప్మెంట్ వస్తుంది వాళ్ళకి? ఉద్యోగంలో ప్రమోషన్, తర్వాత ఇండస్ట్రీస్లో కొత్త జాబుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరుగుతాయి. ఓకే. ఆ తర్వాత విద్యార్థులు చదువుల్లో కొంచెం పుంజుకుంటారు. ఓకే గురుగారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు, అలాగే కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు మంచి కంపెనీస్లో డెవలప్ అవడం జరుగుతుంది. అండ్ మేషరాశి వారి విదేశీ యానాలు కూడా ఉన్నాయి. ఓకే, విదేశీ యోగాలు కూడా ఉన్నాయి ఈ సెప్టెంబర్లో. వెళ్ళిపోతారు చాలామంది. ఓకే. ఇవన్నీ కూడా మనం కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం ఇవన్నీ రిజల్ట్స్. వీళ్ళ వ్యక్తిగత జాతకాలు వాళ్ళకున్న గ్రహాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట.
ఓకే. మేషరాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు గురుడు సప్తమాన్ని చూస్తున్నాడు అనుకున్నాం, లగ్నాన్ని చూస్తున్నాడు. అది రాశి ఫలాలలో మనకు తెలియదు. మేషరాశి వాళ్ళు విడివిడిగా ఒకళ్ళకి 7వ ఇంట్లో గురుడు ఉండొచ్చు, ఇంకోళ్ళకి 6వ ఇంట్లో గురుడు ఉండొచ్చు. ఈ రకంగా ఉండడం వల్ల రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. కానీ కామన్ ప్లాట్ఫారం మీద ఇలా ఈ విధంగా జరుగుతాయి. వర్షాకాలంలో ఎండలు తక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇంచుమించు అలాగే ఉంటాయి కదా, అలా చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ యొక్క మేషరాశి వాళ్ళు చాలా బాగుందమ్మా. ఓకే, తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జన్మ జాతకం గురువు గారి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.